అందరికీ నమస్కారం అండి. ఆ శివయ్య మహిమల్లో ఇది ఒక అద్భుతమైన వీడియో. కన్నీళ్ళు వస్తాయి వీడియో చూస్తే. మరొక మిఠాయి కొట్టి వ్యాపారి ఒకసారి శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడి ముందు నిలబడి గట్టిగా అరుస్తున్నాడంట. ఏంటయ్యా, కడుపు నిండా తినడానికి భాగ్యం ఇవ్వలేదు, కంటి నిండా నిద్రపోవడానికి అవకాశం ఇవ్వలేదు, నేను ఎప్పుడూ నమ్ముతున్నాను, ఏం చేసావయ్యా నాకు మేలు అన్నాడంట. వెంటనే అర్చక స్వామి, ఏంటండి అంత గట్టిగా శివుడిని అడుగుతున్నారు, ఏం జరిగిందంటే మరి అతను ఈ విధంగా చెప్తున్నాడంట. కడుపు నిండా తినలేకపోతున్నాను, కంటి నిండా నిద్ర లేదు, మనశ్శాంతి లేదు అంటున్నాడంట. ఆహా, మరి మీరేం చేస్తారు? నేను మిఠాయి వ్యాపారం చేస్తూ ఉంటాను, బోల్డంత ధనం ఉంది, అందుకే శివుడికి చాలా పూజలు చేస్తున్నానని చెప్పాడంట. సరేనండి, మీరు చేసే మిఠాయిలో కల్తీ ఏమైనా చేస్తారా? కల్తీ చేయకుండా ఈ రోజుల్లో ఎలాగయ్యా వ్యాపారం చేస్తాం. ఓహో సరేనండి, మీరు ఎవరికైనా దాన ధర్మాలు లాంటివి చేస్తారా? దాన ధర్మాలు చేసుకుంటే నా ఆస్తిపాస్తులు ఏమవుతాయి? ఓహో అలా అండి. సరే, మీ యొక్క బాధ తీరాలి, మీరు కడుపు నిండా భోజనం చేయాలంటే, మీకు ఆ ఆరోగ్యం బాగుండాలంటే ఆ శివుడికి ఒక 108 కొబ్బరికాయలతో సోమవారం నాడు అభిషేకం చేస్తారా?